సో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయనకి ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. Yeah. సో అలాంటి హీరో కంటిన్యూస్గా ఇన్పుట్స్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్కి దానికి ఒక క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందేమో కదా. అది ఏముండదండి. ఇప్పుడు మేము అదే మొన్న కూడా ఎవరికో చెప్పాను, మా డిస్కషన్ రూమ్లో వచ్చి చూసారంటే ఇదేంటి డిస్కషన్ రూమా లేదా వార్ ప్లేస్ అని ఉంటుంది. కొట్టుకొని వస్తాం ఒక సీన్ కోసం. నా డిపార్ట్మెంట్ రైటర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ అందరితో అట్లా ఎవ్రీ ఫిల్మ్ అలాగే కదా జరుగుతుంది. అండ్ ఎంత చేసినా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జైట్ అయ్యామా లేదా అన్నదే చూస్తాం. మనసులో మనకి కావాల్సింది ఏంటి, రిజల్ట్. ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చిందా. అండ్ సిద్ధుతో ఏంటంటే డెఫినెట్గా అన్నీ తెలుసు, మనవాడు అన్నీ చేయగలుగుతాడు. నమ్మి ఒక సీన్ ఇచ్చేయచ్చు, స్టార్ట్ కెమెరా చెప్పేసి కళ్ళు మూసుకోవచ్చు, మనకు కావాల్సింది వచ్చేస్తుంది మానిటర్లో. మీరు లేకుండా ఆయన ఏదన్నా షూట్ చేయడం, లేకపోతే ఆయన షూట్ చేసింది నాకు వద్దనడం, అలాంటి వర్క్ జరిగింది. అలాంటివి అసలు ఇది ఒక ఆర్టికల్ సార్. నేను మీకు చెప్పకుండా నేను షూటింగ్కి వెళ్ళిపోయానంట. అది నేను ఆయనకి చెప్పకుండా వెళ్ళలేదు. నేను రాను, నాకు ఎడిటింగ్ పని ఉంది, నువ్వు డాన్స్ మాస్టర్ వెళ్ళి తీసుకోండి, దానికి నేను అవసరం లేదు కదా అన్న. ఇంకా జోక్ కూడా చేశాను, ఎండలో నన్ను పంపించేయండి గండిపేటకి, మీరు ఏసీ రూమ్లో చిల్ అవుతారు మీరు అని చెప్పి మేము జోక్ కూడా చేసుకున్నాం దాని గురించి. సో సార్ ఆయనకు తెలియకుండా షూటింగ్ ఎట్టా సార్ చేస్తాం.